పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ ప్రతీకార దాడి ఏ విధంగా ఉండబోతోంది అనే సస్పెన్స్ నెలకొంది. సర్జికల్ స్ట్రైక్స్కి దిగే అవకాశం ఉందని అంచనాలు వస్తూ ఉన్నాయి. అంజురావు గారు, సర్జికల్ స్ట్రైక్స్కి దిగితే ఎక్కడ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టవచ్చు భారత్? అందరూ ఏమనుకుంటున్నారంటే సింపుల్గా భారతదేశం పహల్గామ్ అటాక్కి ప్రతిస్పందనగా సింధు నీటి ఒప్పందాన్ని రద్దు చేసింది, ఇంకా వేసాలు అయిపోయింది అనుకుంటున్నారు. కానీ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశం ఏంటంటే తన రఫేల్స్ యుద్ధ విమానాలు ఇక్కడ అంబాలా నుండి లాహోర్కి దగ్గరలో మురిడ్జ్గే అని ఒక చిన్న పట్టణం దగ్గర జేఈఎం జైష్ ఈ మహమ్మద్ అనే తీవ్రవాద సంస్థ హెడ్ క్వార్టర్ ఉంది. అక్కడ ఏంటంటే మహమ్మద్ సయీఫ్ అనే వాడు ఇక్కడ ఉంటాడనమాట. వాడు శిష్యుడు సాజిద్ అనేవాడు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పెట్టి పహల్గామ్ అటాక్ చేశాడు. వీళ్ళు ఉండేది లాహోర్కి సబర్బన్లో ఒక మురిడ్జ్గే అని చిన్న సిటీలో ఉంటుందన్నమాట. ఇప్పుడు భారతదేశం తన రఫేల్ ఫైటర్స్ ద్వారా, ఎందుకంటే రఫేల్ అనేవి స్టెల్త్ ఫైటర్సు, ఈ స్టెల్త్ ఫైటర్స్ వెళ్ళి రాడార్కి చిక్కకుండా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి తక్కకుండా ఈ లాహోర్ దగ్గర ఉన్న ఈ లష్కర్ ఈ తోయిబా, ఈ జేఈఎం లష్కర్ ఈ తోయిబా, ఈ లష్కర్ ఈ తోయిబా హెడ్ క్వార్టర్ని అటాక్ చేయడానికి పూర్తి సన్నద్ధంగా భారతదేశం వ్యూహాన్ని రచిస్తుందని మనకు తెలుస్తుంది అనమాట. ఎందుకు రఫేల్నే వాడాలి? రఫేల్ ఎందుకు వాడాలంటే రఫేల్ అనేది ఒక స్టెల్త్ బాంబర్, 4.5 జెన్ అనమాట. ఇదండి ఈ 4.5 జనరేషన్ అనమాట. స్టెల్త్ ఫైటరు, రాడార్లకు దొరకదు. అందులో ఉండే మికా అనేది ఒక అస్త్ర అనే మిసైల్స్, ఈ బ్రహ్మోస్ మిసైల్స్ అని ఏంటంటే ఎవరినైనా మొట్టి పెట్టేస్తుంది, తనకు తాను రక్షించుకోగలుగుతుంది, మాన్యూవరబిలిటీ బాగుంటుంది. అందుకనే మీకు ఇది ఉపయోగిస్తుంది అనమాట. ఈ విషయంలో మన భారతదేశం ఈ వీటినే ఉపయోగించే అవకాశం ఉంది. ఏది మన ఫైటర్స్ని, రఫేల్ ఫైటర్స్ అండి. రైట్. ఒకవేళ ఈ రఫేల్ అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు పాక్ ప్రతిగా అటాక్ చేస్తే ఏంటి పరిస్థితి? చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఎందుకంటే పాకిస్తాన్ ఒక అధునాతనమైన 12th లార్జెస్ట్ మిలిటరీ పవర్ ఆన్ ది ఎర్త్ విత్ అణుబాంబులు అండి. అది కూడా ఆత్మవిశ్వాసం ఉంటుంది. పాకిస్తాన్ డూ ఆర్ డై మోడ్లో పోతుంది. మేము ఎందుకు ఆగాలి అని ఉంటుంది. అందుకని మనం వెళ్ళి లాహోర్ దగ్గరున్న దాన్నే మనం అటాక్ చేస్తే, లాహోర్ అంటే కరాచీ తర్వాత అతిపెద్ద పట్టణం అనమాట. లాహోర్ అనేది చాలా ముఖ్య పట్టణం. దాని పాకిస్తానీ కల్చర్ ఆధారపడి ఉంటుంది అనమాట లాహోర్ అని. దాని దగ్గరికి వెళ్ళి మన యుద్ధ విమానం వెళ్ళి వాళ్ళు పెద్ద మంచిగా పోషించుకున్న ఒక బిడ్డ లాంటి జైష్ ఈ మహమ్మద్ని, వాళ్ళ సాజిద్ మహమ్మద్ హఫీజ్ సయ్యద్ లాంటి వాళ్ళని, ఈ సాజిద్ లాంటి వాళ్ళని మొన్న వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు చంపేస్తే అదేమైనా తినక కూర్చుంటుందండి. అది కూడా ఏంటి, F-16 లాంటి బాంబర్స్ వెంటనే ఇండియా మీదకి వచ్చేస్తాయి. అందుకే భారతదేశానికి ఒక వ్యూహం ఉందన్నమాట. ఎందుకంటే ఆ వ్యూహం ఏంటంటే మీకు ఈ రఫేల్ ఫైటర్స్ని, ఇప్పుడు అంబాలా దగ్గర రఫేల్ ఫైటర్స్ని ఎయిర్ ఫోర్స్ని అలర్ట్ చేస్తాయి. రెండోది ఏంటంటే ఈ ఇండియన్ ఓషన్లో విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రాంత్, విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ అని 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను ఆల్రెడీ మోహరించి పెట్టింది. కరాచీకి దగ్గరలో అణు జలంతర్గాములు మోహరించి పెట్టింది. నేవీ ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ని తుదముట్టించేసింది. రెండోది ఏంటంటే ఆర్మీ అలర్ట్గా ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఓకే, ఈ మిసైల్స్ ఉంది. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే భారతదేశం తన అమ్ముల పొదుల పాశుపతాస్త్రంగా చెప్పబడే S-400 మిసైల్ని, అంటే S-400 అనేది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి, దీన్ని మోహరించి పెట్టింది మన వెస్టర్న్ బౌండరీ పాకిస్తాన్ డోమ్ వ్యవస్థ లాంటిదా ఇది? ఎస్ అండి, దానికంటే అధునాతనమైంది. ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్న పేట్రియాటిక్ సిస్టమ్ అనేది ఉంటుంది ఎయిర్ డిఫెన్స్, దానికంటే అధునాతనమైంది. ప్రపంచంలో ఇంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. ఇది మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు అందరూ చెప్తూ ఉన్నారు S-400 అని. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ S-400? S-400 అంటే S-400, S-100, S-200, S-300, S-400 అధునాతనం అన్నాడు. 1980 నుంచి తయారు చేసింది రష్యా అమెరికాకి ఎగ్నెస్ట్గా. ఇది ప్రపంచంలోని అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంట. ఏంటే 1000 కిలోమీటర్ల పరిధిలో పక్షి పైకి వెళ్ళినా ఇది పసిగట్టేది. 1000 కిలోమీటర్ల పరిధిలో 1000 కిలోమీటర్ల పరిధి రాడార్ సిస్టమ్ ఉంటుందంట. ఈ S-400 సిస్టమ్ అనేది మనం $5.3 బిలియన్ పెట్టి, అంటే ఎంతో గుర్తుపెట్టుకోండి, అంటే కొన్ని లక్ష కోట్ల దాకా పెట్టి మనం రష్యా నుంచి తెచ్చుకున్న 5 బ్యాటరీలు, 5 సిస్టమ్లు అనమాట. ఈ ఒక్కొక్క సిస్టంలో రాడార్ ఉంటుంది. ఈ రాడార్ తర్వాత దాన్ని పసిగట్టే వ్యవస్థ అనమాట. ఈ పసిగట్టే తర్వాత శత్రు విమానాలు, శత్రువులు మిసైలు, శత్రువులు ఏది డ్రోన్లు ఏది కదిలినా ఒకేసారి 100 టార్గెట్లు ఢీకుంటుంది అనమాట.
100 టార్గెట్లు అంటే అది పైకి లెగిసేటప్పటికి ఇది వెళ్ళి కొట్టేస్తుంది అనమాట. సో దీన్ని దాటి ఏ యుద్ధ విమానం ఏది కూడా రాలేదు. ఈవెన్ అండి ఇప్పుడు 5th జనరేషన్ F-35 అమెరికా లాంటి యుద్ధ విమానాలే దీన్ని దాటుకుని రాలేవన్నమాట. దాన్ని భారతదేశం ఈ ఎస్ట్ బోర్డర్ దగ్గర మోహరించిందనమాట. ఇప్పుడు ఇది మోహరించగానే ఇంకా పాకిస్తాన్ వాయు వ్యవస్థ, పాకిస్తాను అన్ని నేవీ ఇవి ఏవి కూడా శక్తినీయులైపోయినాయి. ఎందుకంటే ఏ యుద్ధ విమానం 100 విమానాలు ఒకేసారి అటాక్ చేసేస్తాయండి. ఢిల్లీ మీద వచ్చేయచ్చు, అమృత్సర్ మీద వచ్చేది. ఈ 100 విమానాలు పైకి లెగ్గానే 400 కిలోమీటర్ల అవతలే ఈ S-400 సిస్టమ్ కొట్టేస్తుంది. ఈ రాడార్ ఉంటుంది. ఇది ఎంత అంటే 400 కిలోమీటర్ పరిధిలో ఏ మిసైల్ ఏ యుద్ధ విమానాన్ని కోగొడతాయి. మళ్ళీ ఎంత ఎత్తు అంటే భూమి నుండి 30 కిలోమీటర్ ఆల్టిట్యూడ్, 30 కిలోమీటర్ రేంజు, 400 కిలోమీటర్ల పరిధి. ఇదే అత్యాధునిక. అందుకనే 1,00,000 కోట్లు పైబడి పెట్టాం. ఇది రష్యా నుంచి మనం తెచ్చుకున్నాం. రష్యా నుంచి చైనా కూడా కొందనమాట. ఇదంటే అమెరికా F-35 5th జనరేషన్ ఫైటర్సే ఈ శత్రు దుర్భేద్యాన్ని దాటుకు రాలేవు. కాబట్టి ఇంకా పాకిస్తాన్ F-16 ఎంత, పాకిస్తాన్ మిరేజ్లు ఎంత, పాకిస్తాన్ ఇవి ఎంత అండి. కాబట్టి ఇది దీన్ని మోహరించి పెట్టింది. మనం వెళ్ళి లాహోర్ మీద అటాక్ చేయగానే అది ఏం చేస్తుంది చూడండి. ఈ మనం ఏంటంటే ఇదిగోండి విక్రమాదిత్య అరేబియా సముద్రంలో పెట్టాం. ఇది రెడీగా ఉంది. సో ఇక్కడ ఎయిర్ ఫోర్స్ రెడీగా ఉంది, నేవీ రెడీగా ఉంది, మిసైల్ సిస్టమ్ రెడీగా ఉంది, బ్రహ్మోసులు రెడీగా ఉన్నాయి. సో వెస్టర్న్ బౌండరీలో మనం ఇంకోటి ఏం చేస్తున్నాం, వెస్టర్న్ బౌండరీలో మనం చక్కగా ఏం చేసామంటే ఇదిగోండి ఇక్కడ ఈ లాహోర్కి దగ్గరలో అమృత్సర్ ఈ ప్రాంతంలో ఈ అంబాలా దగ్గర S-400 మోహరించాం. ఏ యుద్ధ విమానం కూడా భారతదేశం వైపు రాలేదు. మనం విమానాలు వెళ్ళి రఫేల్ వెళ్ళేమో ఈ JEMను కొట్టేస్తాయి, హెడ్ క్వార్టర్ని పేల్చేస్తాయి, ఇంకేం లేదు. తర్వాత ఇక్కడ నుంచి నేవీ రెడీగా ఉంది, ఇక్కడ నుంచి ఆర్మీ రెడీగా ఉంది, బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్స్ రెడీగా ఉన్నాయి. ఇన్ కేసు మనం ఇంకోటి ఏంటంటే ఈ రఫేల్ ఉపయోగించకపోయినా బ్రహ్మోస్ ఉపయోగించిన కూడా దీన్ని పేల్చేయచ్చు. ఈ విధంగా పాకిస్తాన్ అష్టదిగ్బంధం చేసాం. పాకిస్తాన్కి ఈరోజు మనం భారతదేశం సేఫ్గా ఉందంటే S-400 కాబట్టి అణుబాంబు పట్టుకొద్దామన్నా ఈ అణుబాంబు పట్టుకొచ్చే మిసైల్ని కూడా ఇది కొట్టేస్తుంది S-400. సో ఇది ఒక బ్రహ్మాస్త్రం, ఇది ఒక పాశుపతాస్త్రం. కాబట్టి భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో రఫేల్ ఫైటర్ను ఉపయోగించి లాహోర్ దగ్గరలో సమీపంలో మురిడ్గే దగ్గర ఉన్న JEM హెడ్ క్వార్టర్ మనం కొడితే ద రెసిస్టెన్స్ ఫోర్స్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికక్కడే హతాశులైపోతారు.